హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, వాలంటీర్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో వాలంటీర్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు సమాచారం. అయితే విద్యార్హతలతో పాటు 3 ఏళ్ల కాల పరిమితి విధించబోతున్నారని టాక్. అయితే ప్రతి 3 ఏళ్లకు ఒక్కసారి కొత్తగా వాలంటీర్లను నియమిస్తారట. ఈ 3 ఏళ్లలో వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు సమాచారం. ఇక అటు ఏపీలో త్వరలోనే నూతన మద్యం పాలసీ ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అప్పుల పాలు చేశారని నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాలు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే గత పాలకులకు కొంతమంది అధికారులు ఒత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా పనిచేస్తామని స్పష్టం చేశారు.